ఎంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో వన్స్ అగైన్ ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివి ఆ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని కృపలో మనకు అది తెలియజేయబడును గాక. ఆమేన్. The book of Zechariah, 9th chapter, 12th verse. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. Turn you to the stronghold, ye prisoners of hope. Even today do I declare that I will render double unto thee. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తాం. ఒకటి ఏంటంటే టర్న్ యూ టు ద స్ట్రాంగ్ హోల్డ్, అంటే మరలా మీ యొక్క కోటలోనికి మీరు ప్రవేశించుడి. తెలుగులో అలాగే ఉందా? ఎస్. బంధకములలో పడి ఉండి టర్న్ ఏ టు ద స్ట్రాంగ్ హోల్డ్, మీ కోటను మరలా మీ కోటను మరలా ప్రవేశించుడి. సో బైబిల్ గ్రంథములో దేవుడు తన భక్తుల ద్వారా మనకి తెలియజేసింది ఏంటంటే ఆయనే కోట, ఆయనే ఆశ్రయ దుర్గము, ఆయనే కేడము. ఇవన్నీ మనం విన్నాం కదా. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనలో కానీ మరి అనేక మంది ప్రవక్తల మాటల్లో కోట అనే మాట మనం వింటాం. కోట అంటే తెలుసు కదా, రాజులకు ఉండే కదా కోటలు, పెద్ద కోట. అయితే ఇక్కడ ఈ వచనంలో ఏం రాయబడి ఉందంటే తిరిగి మీ కోటను ప్రవేశించుడి. అయితే ఈ రోజున కోట అనగానే మనందరికీ ఒక ఇమేజ్ మైండ్లో ఉంటుంది కదా. గోల్కొండ కోట చూస్తాం మనం, ఇంకా చాలా కోటలు వెళ్తూ ఉంటాం. కోట మన అది కొండవీడు కోట అని, అట్లా కోటలు చాలా ఉన్నాయి కదా. అయితే అవి ఎంత భద్రమైన స్థలాలంటే శత్రువు ఎవరు కూడా వాటిలోనికి ప్రవేశించలేడు. అంత ఎత్తైనటువంటి గోడలు వాటికి ఉంటాయి, అంత బలమైన రాళ్లతో వాటిని కడతారు. కాబట్టి ఆ కోటలో ఉంటే శత్రువు భయము ఉండదు. అంత మాత్రాన శత్రువు ప్రవేశించకుండా ఉంటాడా అంటే అది లేదు, శత్రువు ప్రవేశిస్తాడు ఎంత కోట అయినా. అయితే కోటలో మనం గమనిస్తే చాలా వరకు ఆ కోటలకి ఒక రహస్య మార్గం కూడా ఒకటి ఉంటుంది. ఉంటుందా లేదా? రహస్య మార్గం, గుహ, లేదంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు ఆ దారిని, స్వరంగ మార్గం. ఎస్. ఇవి ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ ఈ గోడలు కానీ ఎన్ని దాటి ఒకవేళ వాడు బయట లోపలికి వస్తే దాంట్లోంచి మనం తప్పించుకోవచ్చు, ప్రాణానికి హాని లేదు అని. అయితే బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే దేవుడే, యెహోవానే, యేసు ప్రభువే మన కోట అని చెప్తా ఉంది. ఈరోజున క్రైస్తవులందరూ కూడా కోట అయినటువంటి యేసు క్రీస్తుని ఆశ్రయించకుండా, ఆయన వద్దకు రాకుండా, ఆయనకు బయట, సంగమునకు వెలుపట, అంటే కోట బయట తిరుగుతున్నారు. కాబట్టి శత్రువుకి ఈజీగా దొరికిపోతున్నారు. భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మనం మాటల్లో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్ని అనేక కుటుంబాల్లో నేను చూస్తూ ఉన్నాను. నా దగ్గర వ్యక్తులు, నా దగ్గర బంధువులు, వారి జీవితాలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. బయటికి చూస్తే మేడి పండులాగా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ జీవిత విధానం కానీ, లోపల చూస్తే భయంకరమైన పరిస్థితి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి కోటలో లేరు. ఎక్కడున్నారు? కోట బయట ఉన్నారా? అది దానికి కారణం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి కోటలో లేరు, సంఘం అనేటువంటి ఆయన శరీర భాగాలుగా లేరు, ఆయనతో ఏకమై లేరు, వాక్యముతో ఏకమై లేరు. కాబట్టి ఈ రోజున అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రెండవ మాట మనం చూస్తే ఏ ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అనే మాటను మనం చూస్తున్నాం. చదవమ్మా.
బంధకములలో పడియుండి నిరీక్షణ కలవారలారా. సో తెలుగులో ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అనే పదానికి తెలుగులో బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా అని తెలుగులో ఉంది. ఈ ప్రిజనర్స్ ఆఫ్ హోప్ అనే దాన్ని కరెక్ట్గా తెలుగులో తర్జుమా చేయాలంటే నిరీక్షణ ఖైదీలు అనొచ్చు, అంటే నిరీక్షణ కలిగిన ఖైదీలు అనొచ్చు. ప్రిజన్ అనగానే, జైలు అనగానే మనకి ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది కదా, ఎందుకంటే సినిమాల్లో మనం చూస్తాం, సినిమాల్లో జైలు చూస్తాం కదా, అందరు తిరుగుతూ ఉంటారు, దాంట్లో ఫైటింగ్లు, హీరో ఫుడ్ గిడ్డు ఎంత. ఇక ఒకవేళ రౌడీ కానీ ఇంకా ఎవడైనా ఎమ్మెల్యే ఎంపీ వస్తే వాడికి ఫ్రిడ్జ్ ఏసీలు అన్నీ పెట్టాం. కానీ ఒకప్పుడు జైలు అంటే, బందీఖానా అంటే ఎలా ఉండేదంటే, మీరు గోల్కొండకి వెళ్తే చూసిండొచ్చు, అక్కడ చాలా లోతైన గుంట. అది ఎంత అండి, చాలా లోతైన గుంట, దగ్గర దగ్గర 30-40 అడుగుల లోతుకుండే గుంట. లోపలికి సూర్యరశ్మి కూడా, అంటే సూర్యుడి కాంతి కూడా లోపల పడదు. ఎక్కడో ఎక్కడో చిన్న మూలన ఒక చిన్న రంధ్రం లాగా ఉంటుంది, దాంట్లోంచి అన్నం కిందకి వేస్తారు. ఆ ఖైదీలో, దాంట్లో ఆ బంధకంలో ఎవడన్నా పడ్డాడు అని అంటే ఇక బతికే అవకాశం లేదు. ఇక వాడు అక్కడే 1, 2 అన్నీ అక్కడే, ఇంకా తిండి అక్కడే, పడుకోవటం అక్కడే, చచ్చిపోవటం కూడా అక్కడే, బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మనకి రాయబడినటువంటి బంధకములో అనేటువంటి మాటకు అర్థం అది. ప్రిజనర్స్ అంటే అది. ఇప్పుడు చూసే జైలు కాదు. ఇప్పుడు జైలు అంటే అత్తారింటికి వెళ్ళినట్టుగా చక్కగా వెళ్ళేసి సరదాగా వచ్చేస్తున్నారు, ఇది కాదు జైలు. అప్పట్లో బంధకం లేదంటే ఖైదీగా ఉండటం అంటే చాలా భయంకరమైన పరిస్థితి. అంటే కొద్ది రోజులకే నువ్వు చచ్చిపోతావు, ఎక్కువ కాలం బతకలేవు. అయితే ఇక్కడ ఈ పదానికి అర్థం ఏంటి? బంధకంలో ఉండియు నిరీక్షణ గలవారులారా అంటున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎప్పుడైనా అట్లాంటి పరిస్థితిలోకి ఎవడన్నా వెళ్తే ఇక బయటకు వస్తాను ఆలోచన వాడికి రాదు కదా, వస్తుందా? రాదు. ఆ పరిస్థితుల్లో వాడిని పడేసినోడు ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ బయటికి తీసుకొస్తాడు అనుకుంటాడు ఎవడన్నా? అనుకోడు. సో అటువంటి బంధకములో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ రోజున ఆ ఖైదీ లేదంటే బందిఖానాలో ఉన్నటువంటి ఆ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి మీరు. ఏది నేను చెప్తున్నాను కదా, చీకటిలో లోపల నీకు సూర్యరశ్మి కూడా తగలదు, రాత్రో పగలో కూడా తెలియదు, ఎక్కడున్నావు కూడా నీకు కనపడదు, నువ్వు ఎక్కడున్నావు కూడా నీకు కనపడదు, అంత చీకటిగా ఉంటుంది. అందులోనే వాడు ఏదో వేస్తాడు, ఫుడ్ తింటున్నావా ఏం తింటున్నావా కూడా నీకు అర్థం కాని పరిస్థితి. అలాంటి దాంట్లో ఉన్నా కూడా నిరీక్షణ కలిగి కొంతమంది ఉంటారంట. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా నమ్మినటువంటి విశ్వాసి తప్ప మరి ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి ఉండే అవకాశం లేదు. లేదు. చూడండి, ఏదైనా కుటుంబాల్లో, అన్యుల కుటుంబాల్లో ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, ఏమంటారు? ఇక అయిపోయింది, వాళ్ళ బతుకు అయిపోయిందంట. కానీ బైబిల్ అలా చెప్పట్లా. హల్లెలూయా. నువ్వు ఎటువంటి స్థితిలో నరకబడి నేలకు పడిపోయినటువంటి చెట్టులాగా నువ్వు ఉన్నా కూడా నువ్వు మరలా చిగురిస్తావని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. నిరీక్షణ నీకుంటే యేసుక్రీస్తు వాక్యం యొక్క సువాసన నిన్ను మరలా బ్రతికిస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఈ రోజున లేదు. కానీ అంటే ఆ ఫిజికల్ బందిఖానా ఏదైతే ఉందో అలాంటి పరిస్థితులు మనం లేవు. కానీ 99% క్రైస్తవ కుటుంబాలు ఏదో ఒక రకంగా బందిఖానాలోనే ఉన్నాయి. కుటుంబ సమస్యలు, పిల్లల యొక్క ఎడిక్షన్స్, వ్యసనాలు, శాంతి సమాధానం లేకపోవటం, ఎలాంటి బందిఖానాల్లో ఉన్నారంటే ఇక దాని నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభు మీద పూర్తి నమ్మకం, విశ్వాసం వాళ్ళకి లేదు. వారు కోటలో లేరు, కోట బయట ఉన్నారు. ఒకప్పుడు కోటలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమి ఇక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. అందుకే ఇక్కడ ఉన్నాడు, కోటలోకి మరలా తిరిగి ప్రవేశించండి. కోటలోకి రండి అంటే అప్పుడే ఫ్రెష్గా పిలుస్తున్నట్టు అనుకోవచ్చు. తిరిగి కోటలో ప్రవేశించండి అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు మీరు వెళ్ళిపోయారు, మళ్ళీ
రండి. ఈ రోజున క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ యొక్క దేవుని మాటను గనక విని కోట అయినటువంటి ప్రభువుని ఆశ్రయించి ఆయన శరీరమైనటువంటి సంఘమున భాగముగా లోపల ఆయనలో ఉండగలిగితే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీకు నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. ఆ కోట బయట ఉన్నవాడికి నిరీక్షణ ఉండదు. అంటే ప్రభువులో లేకుండా, యేసుక్రీస్తు ప్రభువులో లేకుండా ఆ ఖైదీలో బందిఖానాలో లాంటి పరిస్థితి ఎవరికన్నా ఉందంటే వాడికి నిరీక్షణ ఉండే అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నట్లయితే బందిఖానా లాంటి పరిస్థితి నీకున్నా కూడా నీకు నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్. బందిఖానాలో ఉండి కూడా నిరీక్షణ కలవారులారా. 3 విషయాల్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. మన కుటుంబాల్లో లేదంటే క్రైస్తవ కుటుంబాల్లో ఏదైతే శాంతి సమాధానం లేకుండా పోయిందో, క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థే చల్లా చెదురైపోయిందో, భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి అసలు సంబంధాలు సత్సంబంధాలు అంటే మంచి రిలేషన్స్ ఎక్కడా లేవు. ఎవరి మాట ఎవరు వినరు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బతుకుతా ఉన్నాడు. అనేకమైనటువంటి సమస్యలని నేను చూస్తూ ఉన్నాను. అయితే మీరు గనక ప్రభు యొద్దకు అనగా వాక్యం చెప్పినట్లుగా తిరిగి ఆయన కోటలకు ప్రవేశించినట్లయితే, మళ్ళీ ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయన ఆశ్రయించి 3 పనులు మీరు చేయగలిగితే, 3 పనులు మీరు చేయగలిగితే మీరు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కానీ దాని నుంచి విడిపించబడతారు. ఆమేన్. అది ఎలాంటి పరిస్థితి అవనివ్వండి, అది ఎలాంటి శోధన అవనివ్వండి, ఎలాంటి కష్టమన్నా అవనివ్వండి, 3 పనులు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ పరిస్థితి నుంచి విడిపించబడతారు. హల్లెలూయా. మొదటిగా మనం ఆదికాండము 39వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూద్దాం. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. యోసేపు మనందరికీ బాగా తెలుసు. యోసేపు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి. తన తండ్రి చేత కూడా మిగిలిన అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. నిజాయితీ పరుడుగా ఉండటం మనం చూస్తున్నాం. పాపము ఎక్కడన్నా ఉంటే అక్కడ నుంచి పారిపోయే వ్యక్తిగా మనం అతన్ని చూస్తూ ఉన్నాం. మరి అన్నలు కుట్ర చేశారు, గుంటలో పడేశారు. సర్లే చంపేయటం ఎందుకు, సహోదరుడు కదా అని చెప్పేసి బానిసగా అమ్మేశారు. అక్కడ బానిసగా పనిచేస్తున్నప్పుడు పోతీఫర్ భార్య అతనితో తప్పుగా ప్రవర్తించే ప్రయత్నం చేసి ఇతను కాదన్నందుకు ఇతని మీద నేరం మోపి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? బందిఖానాకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బందిఖానా. ఇక అక్కడికి వెళ్ళాడండి, వెనక రావటం ఉండదు, ఇక చచ్చిపోవటం అక్కడే. అయితే ఒకసారి చదవండి 21, 22, 23 వచనాలు. ఆదికాండం 39, 21, 22, 23. But the Lord was with Joseph and showed him mercy and gave him favor in the sight of the keeper of the prison. And the keeper of the prison committed to Joseph's hand all the prisoners that were in the prison. And whatsoever they did there, he was the doer of it. The keeper of the prisoner looked not to anything that was under his hand, because the Lord was with him. And that which he did, the Lord made it to prosper. చదవమ్మా. అయితే యోసేపునకు దేవుడు తోడై ఉండి అతని యందు కనికరపడి ఆ చెరసాల యొక్క అధిపతికి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. జాగ్రత్త గమనించండి. బానిసగా అమ్మబడినటువంటి పోతీఫర్ ఇంట్లో కూడా ఆ ఇల్లు మొత్తము చూసుకునే బాధ్యతను తను స్వీకరించినట్టుగా, లేదంటే ఆ స్థితికి వెళ్ళినట్టుగా మనం చూసాం. అంటే ఇక్కడ చెప్పాలంటే బంధకములో అనగా బానిసగా ఉన్న, బంధకములో అనగా ఖైదీగా ఉన్న తను నిజాయితీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి చెప్పాలి? ఎలా ఉన్నాడు? నిజాయితీగా ఉన్నాడు. అది
ఈరోజు నా క్రైస్తవులారా, మీరు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇలాంటి పరిస్థితి నాకు ఇది వచ్చింది కాబట్టి నేను ఇలా చేశాను, నాకు ఇంకా తప్పలేదు కాబట్టి దొంగతనం చేశానంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. నాకు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి అలా చేయాల్సి వచ్చిందంటే కుదరదు. బైబిల్ ఒప్పుకోదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నిజాయితీగా ఉండాలి. హల్లెలూయా. విశ్వసనీయత కలిగి ఉండాలి. నువ్వు బానిసగా ఉన్నప్పుడు కూడా విశ్వసనీయత కలిగి ఉన్నాడు యోసేపు. ఖైదీగా ఉన్నప్పుడు కూడా విశ్వసనీయత కలిగి ఉన్నాడు యోసేపు. హల్లెలూయా. నిజాయితీపరుడుగా ఉన్నాడు. న్యాయంగా జీవించడం తను చేసినటువంటి పని. తద్వారా జరిగింది మనందరికీ బాగా తెలుసు. ఏం జరిగిన తర్వాత ఆ జైల్లో ఉన్నప్పుడు మరి బట్లరు, బేకరు ఇద్దరిని కూడా, రాజు యొక్క బట్లరు, బేకర్ని కూడా అదే జైల్లో పెట్టడం జరిగింది. మరి వాళ్ళ కళలు రావటం, ఆ కళల అర్థాలు వీళ్ళు చెప్పటం, యోసేపు చెప్పటం, చెప్పినట్టుగానే ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ యోసేపు చెప్పిన విధంగానే ఒక వ్యక్తిని చంపేయటం జరిగింది రాజు, ఇంకో వ్యక్తిని మరలా ఉద్యోగంలో చేర్చుకోవటం జరిగింది. తర్వాత రాజుకి మరలా ఒక కళ వచ్చినప్పుడు దాన్ని ఎవరికి చెప్పాలా, ఏం చేయాలా, దాని అర్థం ఎవరు చెప్పలేకపోతున్నారు అనుకున్నప్పుడు ఈ యొక్క పనివాడు, అయ్యా మేము జైల్లో ఉన్నప్పుడు యోసేపు మరి మాకు వచ్చిన కళలకి అర్థం చెప్పాడు, అలాగే జరిగింది, మీరు నన్ను బ్రతకనిచ్చారు, అతన్ని చంపేశారు, అతన్ని పిలిపిస్తే అతను చెప్తాడన్నప్పుడు యోసేపుని పిలిపించడం, యోసేపు ఆ కళ యొక్క అర్థాన్ని చెప్పటం. ఆ తర్వాత మనందరికీ తెలుసు యోసేపు ఐగుప్తు దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అంటే సెకండ్ టు ద కింగ్, రాజు తర్వాత అంటే స్థానానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, చాలామంది మనం గమనిస్తాం, అరే ఫ్రెండ్స్కి కానీ బంధువుల్లో ఎందుకు తాగటం మానేయచ్చు కానీ, నీకేం తెలుసురా నా ఇంట్లో పరిస్థితులు, నా పరిస్థితులు నీకుంటే అర్థమైద్ది, అందుకే తాగుతున్నా అంటాడు కదా. అవును, నా ఫ్రెండ్ కూడా, అరే ఎందుకు రా గుట్కా తింటావు, ఆపేచ్చు కదా, నీకేం తెలుసురా నా పరిస్థితి, నీకు అర్థం కాదులే పోరా అంటాడు. అంటే పరిస్థితిని బట్టి నువ్వు తప్పు చేయాలి, తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నిజాయితీగా, నీతిపరుడుగా నువ్వు ఉండగలిగితే, విశ్వసనీయత కలిగి నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా ఆ బంధకము నుంచి, బందికాన నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. తీసుకురావటమే కాదు, ఈ ఒక్కసారి మరలా జకర్యా గ్రంథానికి రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే 3వ మాట 2 చూసాం. టర్న్ టు ద స్ట్రాంగ్ హోల్డ్, కోటకు మరలా తిరిగి రండి. ఆ తర్వాత ప్రిజనర్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగిన ఖైదీలారా అనే మాట. ఆ తర్వాత టుడే డూ ఐ డిక్లేర్ దట్ ఐ విల్ రెండర్ డబుల్ అంటు ది, రెండంతలుగా మీకు మేలు చేసేదనని, రెండంతలుగా మీకు మేలు చేస్తానని దేవుడు నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. మరి రెండంతలు కాదు కదా, ఎన్నంతలు మేలు చేశాడో యోసేపుకి మనం అందరికీ బాగా తెలుసు. అతడు తన కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, అక్కడున్న దేశం అంతటికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతటికి ధాన్యాన్ని ఇవ్వగలిగే స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి? ఇక జైల్లో చచ్చిపోవాల్సిన వ్యక్తి, నిరీక్షణకు ఏమాత్రం ఆధారమో లేని వ్యక్తి, బయటకు వస్తాడు బ్రతుకుతాడనే అవకాశము లేనే లేదు. మామూలుగా పాపం చేస్తేనే అక్కడ ఉండే శిక్షలు వేరు. ఇక్కడ ఒక మంచి సోషల్ స్టేటస్ ఉన్న గొప్ప వ్యక్తి యొక్క భార్య విషయంలో అలాంటి తప్పు జరిగిందని ఆమె కంప్లైంట్ చేసింది, ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ దేవుడు అతన్ని బయటకు తీసుకొచ్చి డబుల్ పోర్షన్ కాదు, ఇంకా ఎక్కడ పెట్టాడో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం నమ్మకముగా ఉన్నట్లయితే, నిజాయితీగా ఉన్నట్లయితే, విశ్వసనీయత కలిగి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు తెలియదు ఎంతమందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. ఆమేన్. తెలుసా? మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, ఏంటి నా జీవితం ఇలా ఉంది, ఏంటి ఇలా అయిపోయిందని ఆలోచన కూడా మనకు రాకూడదు. ఎప్పుడు అటువంటి ఆలోచన యోసేపుకి వచ్చినట్టు బైబిల్లో ఎక్కడా రాసలేదు. ఏంటి నన్ను ఇలా పడేశారు ప్రభువా అన్న పరిస్థితి లేదు. దావీదు అనేక మార్లు అన్నాడు, అయ్యా ఎందుకు నాకు ఈ పరిస్థితి అని. ఏలియా అన్నాడు, అయ్యా ఏందయ్యా నా పరిస్థితి ఇలా చేసావు అన్నాడు. పెద్ద పెద్ద ప్రవక్తలు అన్నారు, ఏందయ్యా నన్ను నీ పరిస్థితి తీసుకొచ్చావని.
ప్రశ్నించారు దేవుణ్ణి. కానీ యోసేపు మాత్రం ఎప్పుడు ఆ పని చేయలే. ఎక్కడున్నా కూడా తను నిజాయితీగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని విడిపించాడు. సో ఫస్ట్ థింగ్, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన యొక్క నిజాయితీని, నీతి మార్గాన్ని, మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఆడ అలా చేశాడు కాబట్టి నేను అలా చేశాను, ఆమె అలా చేసింది కాబట్టి నేను అలా చేశాను, ఆయన అలా చేశాడు కాబట్టి నేను అలా చేశాను అంటే అది క్రైస్తవ జీవితం కానే కాదు. సో డూ యువర్ జాబ్ ఫెయిత్ఫుల్లీ. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ యొక్క పనిని నిజాయితీగా నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. రెండవది చూద్దాం మనం. మనం ఖైదీ వంటి బంధకము వంటి బందీఖానా లాంటి జైలు వంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నట్లయితే, చాలా మంది ఉంటారు అడిక్షన్స్కి లోనైపోయి. ఫోన్ కూడా ఒక అడిక్షన్. ఇప్పుడు పబ్జి గేమ్స్ అడిక్షన్, చదువులు వదిలేస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, తల్లిదండ్రుని కొడుతున్నారు. దాని గురించి ఆపురా వద్దురా అంటే, లేదంటే చచ్చిపోతా ఉంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటాను భయపడుతున్నారు తల్లిదండ్రులు. అంతా అంటే ఆ సెల్ ఫోన్ అడిక్షన్ అనే దాంట్లో అంతగా వాళ్ళు ఖైదీలు అయిపోయి ఉన్నారు. అటువంటి ఎంతోమంది యవనస్తులు నేను చూస్తూ ఉన్నాను. డ్రగ్స్, ఆల్కహాల్, ఇక ఏం చెప్పాలి మాటలు. ఈ లోకంలో పాపం వెచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ కుటుంబంలో చూసినా ఈ పాపములో జీవిస్తున్న వారే కనిపిస్తున్నారు, కానీ దేవుని వాక్యము చొప్పున జీవిస్తున్న వారు చాలా అరుదుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. శాంతి లేదు కుటుంబాల్లో, సమాధానం లేదు కుటుంబాల్లో. నిన్న ఒక వివాహానికి వెళ్ళాను నేను. వివాహానికి వెళితే ఆ వివాహానికి తండ్రి రానని, పెళ్లి కూతురు తండ్రి రానని చెప్పి ఆయన అలిగాడు. మొన్న రాత్రి అలిగి నిన్న పెళ్లికి రాలా ఆయన. ఎంతమంది వెళ్ళి ఎంత బతిలాడినా రాలా. కారణం ఏంటో చెప్పమంటారా మీకు? పెళ్లికి ముందు రోజు ప్రధానం అని జరుగుద్దా? జరుగుద్ది. ఆ ప్రధానంకి వాళ్ళు కూడా వస్తారుగా, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని గోంగూర మాంసం వండుతుంటే ఈయన ఏమన్నాడంటే, తండ్రి అమ్మ రుబ్బండి గోంగూర, మిక్సీలో వేస్తే టేస్ట్ బాగుంటుంది, రుబ్బండి అంటే వాళ్ళు రుబ్బకుండా మిక్సీలో వేశారు. ఏంటండి రుబ్బకుండా? ఆ పాయింట్ మీద గొడవ స్టార్ట్ అయ్యి చిలికి గాలివాన అయినట్టుగా అయిపోయి ఆయన నిన్న తన కూతురి పెళ్లికి రాలా. అంటే ఎక్కడ క్రైస్తవ జీవితం? క్రైస్తవులే మళ్ళీ ఎక్కడ క్షమాపణ? సరే వాళ్ళు తప్పు చేశారనుకో, క్షమించు, అంత చేయాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ వచ్చుద్దా పెళ్ళి? మళ్ళీ జరుగుద్దా? పెళ్ళి కొడుకు కూడా వాళ్ళు ఏమనుకుంటారు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. నా తెలిసి మీ ఇళ్ళల్లో కూడా జరుగుతుండొచ్చు ఇలాంటి, మా ఇంట్లో కూడా జరుగుతుంది. ఎందుకు జరగవు? కారణం చిన్నదే ఉంటుంది. అది స్టార్ట్ అవగానే అమ్మగారికి 15 సంవత్సరాల క్రితం నుంచి మొత్తం టక అదేంటి మన రోబో సినిమాలో రజనీకాంత్ పుస్తకం ఇట్లా అనగా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి చూస్తారా, అట్లుంటాయి వీళ్ళకి లేడీస్కి. అవన్నీ తీస్తారన్నమాట బయటికి. ఇంకేముందాడా? అసలు పాయింట్ పక్క వెళ్ళిపోద్ది, గోంగూర పక్క వెళ్ళిద్ది, పప్పు పక్క వెళ్ళిపోద్ది, ఇక ఎన్ని వచ్చేస్తాయి. వచ్చేమవుద్దిగా రాద్దాంతం. అదే జరిగింది. అంటే ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ఒకరినొకరు క్షమించుకోలేదని అర్థం. అక్కడ అవన్నీ ఇంకా మనసులో పెట్టుకునే ఉన్నారని అర్థం. నిన్న ఆయన కన్విన్స్ చేయడానికి గంటల తరబడి అందరూ ప్రయత్నం చేస్తే కూడా ఆయన ఈ గోంగూర గురించి చెప్పట్లా. అప్పుడు అలా ఎప్పుడంతే నా మాట అదే. అంటే సమాధానం ఉందా ఇంట్లో, ఆ కుటుంబంలో ఉందా? చెప్పండి సమాధానం. క్రైస్తవ కుటుంబం ఈరోజున అలాంటి పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. అన్ని క్రైస్తవ కుటుంబాలు అలాగే ఉన్నాయి. మీరు గనక అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మీరు నమ్మకంగా ఉండండి, వాక్యానుసారంగా జీవించండి. పక్కన మీ ఆవిడ అలా చేసిందని నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబం నాశనం అయిపోద్ది. ఆమె చేస్తే చేయని, నువ్వు మాత్రం నిజాయితీగా ఉండు, తప్పు చేయబాక, నువ్వు క్షమించు. ఒకవేళ నీ భర్త అలా చేస్తే భార్య నువ్వు క్షమించు. ప్రేమ యొక్క గుణమే క్షమించడం అండి. యేసు ప్రభువు తన ప్రేమని ఏ విధంగా బయలుపరిచాడు మన జీవితాల్లో? మనందరినీ
క్షమించి ఆయన ప్రేమను బయలుపరిచాడు. ఆ క్షమాపణ వల్ల లేకపోతే ఎట్లా? ఎప్పుడో చేసిన అన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు కాదు కదా, జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు క్రైస్తవ సమాజం. అశాంతి అనేటువంటి బంధకానంలో ఉన్నారు. క్షమించలేనటువంటి కఠినమైన మనస్సు అనేటువంటి బందికానాలో ఉన్నారు క్రైస్తవులంతా. ఎన్నైనా చెప్పు, ఆడిని మాత్రం నేను క్షమించనంటదేమో. ఆడదే అంటాడు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఏమైనా మాత్రం నేను క్షమించను అంటాడు. ఇంకా అప్పుడు నువ్వు నరకమే. బైబిల్ చెప్తుంది కదా, మీ ఎడల అపరాధం చేసిన ప్రార్థన చేస్తారా లేదా? మన వాళ్ళు చేస్తారుగా. పొద్దున్న లేస్తే ప్రభు ప్రార్థన చేస్తారు కదా, పరలోక ప్రార్థన. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము ప్రకారం మా అపరాధం, ఒకవేళ మనకు క్షమించకపోతే ఆ ఉద్దయాన్ని కూడా చెప్తున్నావు దేవుడికి నువ్వు. ఇక్కడ మాత్రం క్షమించావు. సో దయచేసి గమనించండి, when you are in any kind of situation like there is no escape, there is no hope at all, you have to be still faithful, still honest, then definitely God will deliver you from that present kind of situation. Hallelujah. రెండవది, మొదటిగా మనం చేయాల్సింది నిజాయితీగా, నమ్మకముగా, విశ్వసనీయత కలిగి ఉండటం. రెండవది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ ఈ సందర్భం కూడా మనందరికీ బాగా తెలుసు. పౌలు సీలలు అనేటువంటి ఇద్దరు, పాల్ సిలాస్ అంటారు, వారిరువురు కూడా దేవుని పనిని చేస్తున్నవారు. వారు చేసినటువంటి ఒక స్త్రీకి వారు మేలు చేశారు. దయ్యముతో పీడించబడుతూ దయ్యం పట్టి, ఆమెకి దయ్యం పట్టడాన్ని, కొంతమంది డబ్బు సంపాదన కొరకు ఆమెను వాడుకోవటాన్ని చూసి వీళ్ళు జాలిపడి ఆమెని ఆ దయ్యం నుంచి, దురాత్మ నుంచి విడిపిస్తారు. దానికి వాళ్ళు పగబట్టి వీళ్ళని జైల్లో వేయటం జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ చదవండి ఒకసారి. అండ్ who have received such a charge thrust them into the inner prison and made their feet fast in the stocks. చదవం 24. అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసివేసి, వారిని లోపల చెరసాలని ఇంకా డీప్, ఇంకా లోపలి చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్ళకు ఉండవేసి కాళ్ళు కట్టేశారు. ఇది పరిస్థితి అండి. బందికానాలో కాళ్ళు చేతులు కట్టేసిన పరిస్థితి. ఆల్రెడీ అప్పుడు కొట్టారు కూడా, అది కూడా రాసి ఉంటుంది పైన వచనాలు చూస్తే. ఇక వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అండి? బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ వారు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి కోటలో ఉన్నవారు కాబట్టి వారు ఖైదీలుగా ఉన్నప్పటికీ వారికి నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఆ నిరీక్షణ గలవారే. యోసేపేమో అవసరం లేదు కదా, మామూలుగా చదువు వినిపిస్తున్నా. యోసేపేమో అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా తను చేసిన మొదటి పని ఏంటి? నిజాయితీగా ఉన్నాడు, హానెస్ట్గా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? And at midnight, Paul and Silas prayed and sang praises unto God, and the prisoners heard them. చదవమ్మా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. ఖైదీలు వినుచుండిరి. అంటే నీ యొక్క భయంకరమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, నీ యొక్క బందిఖానా వంటి పరిస్థితి ఏదైతే ఉందో, అది ఏ సిచ్యువేషన్ అవని, అది ఆరోగ్యానికి సంబంధించింది అవ్వచ్చు, శాంతి లేకపోవటం అవ్వచ్చు, లేదంటే కుటుంబంలో కలహాలు అవ్వచ్చు, ఎడిక్షన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఒక నిస్సహాయత స్థితి, డిప్రెషన్ కూడా అవ్వచ్చు. కానీ నువ్వు గనక ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతించి గణపరచగలిగినట్లయితే, హల్లెలూయా, దేవుడు తప్పకుండా నిన్ను దాని నుంచి బయటికి తెస్తాడు. ఆమేన్. ఆ బందిఖానాలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు? పౌలు శీలలు పెద్దగా పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. సంతోష గానాలు చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. బాధతో పాడట్లా, వేదనతో కూడిన పాటలు పాడట్లా,
శ్రమల కాలాలు అని చెప్పి మనవాళ్ళు చేస్తారు కదా 40 రోజులు, ఏడుస్తా పాటలు పాడతారు. అట్లా పాడట్లా వాళ్ళు దేవుని సంతోషంగా స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో వెన్ యూ అన్కండిషనల్లీ ప్రైజ్ గాడ్ అంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా కూడా నువ్వు దేవుడిని ఎప్పుడైతే స్తుతిస్తావో నీవు ఆ పరిస్థితి నుంచి విడిపించబడతావు. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మరి ప్రత్యేకించి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. చూడండి, వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు కూడా వింటున్నారు. 26వ వచనం. అండ్ సడన్లీ దెర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్ సో దట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ప్రిజన్ వర్ షేకెన్ అండ్ ఇమీడియట్లీ ఆల్ ద డోర్స్ వర్ ఓపెన్డ్ అండ్ ఎవ్రీవన్స్ బ్యాండ్స్ వర్ లూజ్డ్. చదవమ్మా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అక్కడ జైల్లో ఉండి స్తుతిస్తుంది ఎవరు? పౌలు, సీలలు. కానీ బంధకాలు ఎవరెవరి ఊడినాయండి? అందరివి ఊడిపోయినాయి. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీవు నీ యొక్క భయంకరమైన పరిస్థితిలో దేవుని స్తుతిస్తావో, ఆరాధిస్తావో, అది నిన్ను మాత్రమే కాదు నీ చుట్టుపక్కల వాళ్ళని కూడా విడుదలకు తీసుకొని వెళ్తుంది. అంటే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు పాటలు పాడినప్పుడు వాళ్ళు వినుంటారు కదా, విన్నారని కూడా రాశారు కదా. వీళ్ళంటారా జైల్లో పడేసి చైన్లు వేసి లోపల జైల్లో వేసి కొడతా ఉంటే వీళ్ళు పాటలు పాడుతున్నారంటే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కదా. కానీ ఆ పాటలు పాడిన తర్వాత పాడుతుండగా వచ్చినటువంటి భూకంపం ఏదైతే ఉందో, వీరి బంధకాలు ఏవైతే విడిపోయినాయో అప్పుడు వాళ్ళకి ఏం అర్థమై ఉంటుంది మనందరికీ తెలుసు. తర్వాత మరి ఆ జైలు అధికారి యొక్క కుటుంబం కూడా రక్షించబడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఎటువంటి నిరీక్షణ లేనటువంటి బందీఖానా లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు చేయాల్సింది ప్రైజింగ్ గాడ్ అన్కండిషనల్లీ. ఫస్ట్ ఏమో డూ యువర్ జాబ్ ఫెయిత్ఫుల్లీ. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? నీ పని నువ్వు నిజాయితీగా చేస్తూ వెళ్ళిపోవాలి. నీకు అన్యాయం జరిగింది కదా, నువ్వు ఇంకోటికి అన్యాయం చేయబాక. నిన్ను మోసం చేశారు కదా, నువ్వు ఇంకోటి మోసం చేయబాక. నిన్ను తప్పుగా చూశారు, లేదంటే నిన్ను రాంగ్గా ట్రీట్ చేశారు, సరిగా నిన్ను వాళ్ళు చూడలేదని చెప్పి నువ్వు అలా చేయబాక. అన్నల మీద ద్వేషం లేదు, పోతిఫరు భార్య మీద ద్వేషం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. జోసెఫ్కి చెప్పాడు ఎప్పుడన్నా? వాళ్ళంటే నా చాలా కోపం అని ఎప్పుడు చెప్పలా. వాళ్ళందరూ ఇతన్ని మోసం చేసిన వాళ్ళే. ఎప్పుడైతే నీ పని నువ్వు చేస్తావో, వాడిని క్షమించగలుగుతావో, అప్పుడు నువ్వు ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తావు. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో ఒక మనిషి ద్వారానే, ఏదో ఒక వ్యక్తి ద్వారానే, ఏదో ఒక పరిస్థితి ద్వారానే మనం అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మేము ఉన్నాం, ఉదాహరణకి ఈ చర్చి ప్రారంభించినప్పుడు, మరి ఇక్కడ ఆరాధన ప్రారంభించినప్పుడు ఇక్కడ చర్చి ఉండకూడదని అనేకమైనటువంటి శ్రమలు మరి కలుగు చేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి తప్పుడు కేసు పెట్టి పాస్టర్ గారు, నేను, ఇంకొక బ్రదర్, మేము మమ్మల్ని జైలుకి కూడా పంపించారు. ఆ జైలుకి వెళ్ళినప్పుడు అది నాన్ బెయిలబుల్ రిమాండ్, అది బెయిల్ రాదు. కానీ మాకు నిరీక్షణ ఉండింది. హల్లెలూయా. మాకు నిరీక్షణ, ప్రభు చేస్తాడు కార్యం అని. మాతో కూడా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి అనేటువంటి సహోదరుడు, అతను ఇంకా ప్రభువుని పూర్తిగా అంగీకరించిన వాడు కాదు. ఆ సమయానికి ఒక హిందువుగానే ఉన్నాడు. అయితే అతనికి కూడా మేము చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకొస్తాడు. మనల్ని జైలుకి పంపించిన వ్యక్తిని చంపేయాలి, అజ్జేయాలి, ఇజ్జేయాలని చెప్పి మాట్లాడాడు ఆయన. మేమన్నాం, ఏం వద్దండి, ఏమి చేయవలసిన, ప్రభు ఉన్నాడు, ప్రభు చూసుకుంటాడు. మనం క్షమించాలని చెప్తుందండి బైబిల్ వాళ్ళని కూడా. అని ఆయన చెప్తే మీకు పిచ్చి పడింది పాస్టర్ గారు, వద్దు 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 అని నన్ను ఆపే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు, నేను, చెల్లెమ్మ అందరం జైల్లో ఉన్నాం అని ఆయన అన్నప్పుడు, అప్పుడు కూడా లేదండి దేవుడు నేర్పిస్తాడు. ఆ జైల్లో వాళ్ళు 6 గంటలకు 5 గంటలకు భోజనం పెడతారు. ఆ భోజనం తినండి సార్, 6 గంటలకి ఇలా సెల్లోకి వెళ్ళిపోవాలి, పొద్దున్న దాకా మళ్ళీ మీకు ఏమీ ఉండదు అని అంటే, లేదయ్యా లేదు, మేము బయటికి వెళ్తామా, మేము దేవుడు విడిపిస్తాడని చెప్తున్నాము. వాళ్ళేమో, సార్ అట్లా కాదండి, మీకు అర్థం కావట్లేదు, ఇంకా మీకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. అయినా కూడా మేము అదే నిరీక్షణతో ఉన్నాం. కరెక్ట్గా ఇంకో 10-15 నిమిషాలకు 5:30 ఆ టైంకి
ఒక సెంట్రీ వచ్చి పేర్లు పిలిచాడు, మీకు బెయిల్ వచ్చింది, రండి బయటికని. హల్లెలూయా. When you have hope in him, the real faith is having hope when there is no chance of hope. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉండటమే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. అలాగే అబ్రహాము కూడా కలిగి ఉన్నాడని పౌలు గారు రాశారు, అవునా? నిరీక్షణకు ఆధారము లేని సమయంలో నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అబ్రహాం అని రాశాడు. సో నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందో, అది ఆర్థికమైందా ఎలాంటిదైనా కూడా, ఆత్మీయమైన జీవితంలో పడిపోయి ఉన్నావా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ క్షణం నుంచి నిజాయితీగా జీవించడం మొదలుపెట్టు. ఈ క్షణం నుంచి దేవుని ఆరాధించడం మొదలుపెట్టు, నీ జీవితం మారిపోద్ది. ఆమేన్. నీ జీవితమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతారు. అక్కడ కేవలం పౌలు శీలుల యొక్క ఏమంటారు చైన్స్ మాత్రమే ఊడిపోలేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఊడిపోయినాయి. హల్లెలూయా. మనం ఆదివారం ఇక్కడ ఆరాధన జరిగించేటప్పుడు, పొద్దున పాటలు పాడేటప్పుడు మన జీవితాల్లోనే కాదు, ఈ చుట్టుపక్కల కాలనీలో వాళ్ళ ఎంతో మంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. అవి వాళ్ళు గుర్తించలేకపోవచ్చు, తెలుసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. That's why we have to worship the Lord always. Praise the Lord always. ఊరికి మనం కలిసినప్పుడల్లా ప్రైజ్ ద లార్డ్ అని మనం మాట్లాడుకోవటమే తప్ప ప్రైజ్ నిజంగా చెయ్యం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే ఏంటి? ప్రభువుని ఆరాధించండి, స్తుతించండి అని, స్తుతించండి స్తుతించండి అని చెప్పుకోవటమే కానీ స్తుతించడం ఎక్కడ? స్తుతించడం మొదలు పెట్టండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. 100% డిఫరెన్స్ మీరు చూస్తారు. ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. అలాగే పౌలు శీలను కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ ఆర్ ఇన్ సిచ్యువేషన్ there is no hope, when you are in a prison kind of situation, you have to be honest and faithful. And the second thing is you must praise God unconditionally. Third thing, మూడో విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1 నుంచి కనుక మనం చూసినట్లయితే, Acts of Apostles, 12th chapter from first 2 verse. Now about the time Herod the king stretched forth his hands to vex certain of the church, and he killed James, the brother of John, with the sword. And because he saw it pleased the Jews, he proceeded further to take Peter also. Then were the days of unleavened bread. And when he had apprehended him, he put him in prison and delivered him to 4 quaternions of soldiers to keep him, intending after Easter to bring him forth to the people. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church unto God for him. చదవమా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏంటంటే ఈ హేరోదు యేసు ప్రభు నమ్మిన వారిని చంపుతుంటే యూదులు ఇతన్ని బాగా మెచ్చుకుంటున్నారు. ఇదేదో బాగుందే, మందు పోయేదే ఉంది, వాడి ప్రాణమేగా, మనల్ని బాగా వీళ్ళు ప్రైజ్ చేస్తున్నారని ఇతను ప్రారంభించాడు చంపటం. యాకోబుని తల నరికి చంపించేశాడు. నెక్స్ట్ చదవమ్మా. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. పేతురును కూడా పట్టాడండి, పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టముల సైన్యములకు అతనిని అప్పగించెను. డిసైడ్ అయిపోయాడండి పేతురుని కూడా చంపేయాలని.
చెరసాల్లో వేశారు. ఎట్టి పరిస్థితులు అతను తప్పించుకోకూడదని చెప్పి చూసారా ఎంతమంది సైనికుల్ని చుట్టూ పెట్టాడు. ఇక ఇక్కడ ఎప్పుడన్నా ఛాన్స్ ఉందంటారా అతను బతికే అవకాశం? ఆల్రెడీ యాకోబుని తలనరికి చంపించేశాడు. నెక్స్ట్ ఇతను కూడా చంపబోతున్నాడు. అది సిచ్యువేషన్. చదవమ్మా. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చెరసాల్లో ఉన్నాడు, అయితే అక్కడ అతని కొరకు సంఘము ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. ఆ సంఘములో పాలి భాగస్తులుగా మీరు ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు సంఘ కాపరికి మీ యొక్క సమస్యను చెప్పినప్పుడు సంఘముగా అందరూ ప్రార్థించినప్పుడు ఎలాంటి కార్యమైనా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చదువు మా తర్వాత 6వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా Herod would have brought him forth the same night Peter was sleeping between two soldiers bound with two chains and the keepers before the door kept the prison. చదవమ్మా. ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. జైలు చుట్టూ సైనికుల్ని పెట్టడమే కాకుండా పేతురికి అటు ఇటు చైన్స్ వేసుకొని ఇద్దరు సైనికులు కూడా పడుకొని ఉన్నారు. ఇంక అసలు కదిలితేనే వాళ్ళకి తెలిసిపోద్ది, మెదిలితేనే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ నుంచి బయటపడే అవకాశం ఏమాత్రం లేదు. చదవమ్మా. మరియు కావలి వారు మళ్ళీ చదువు. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఏం చేస్తాడు పేతురు? నిద్ర పట్టుదండి ఎవరికన్నా. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ రేపొద్దున ఎప్పుడో నిన్ను చంపేస్తారు తలనరికి అంటే నిద్ర పట్టిద్దా? ప్రశాంతంగా అతను ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ రిమెంబర్, ఏదో సినిమా అండి, చిరంజీవి సినిమా, ఏదో ఛాలెంజ్ అనుకుంటే, ఏదో పాతది. అందులో ఇతన్ని అంటే ఇతను మరణశిక్ష పడుతుంది ఇతనికి. అయితే అతన్ని తప్పించడానికి వేరే రూట్ ఏదో పెట్టుకుంటారు, ఏదో సంథింగ్, ఏదో మూవీ గుర్తులేదు. అయితే అందులో ఇంకా కొద్దిసేపట్లో అతన్ని ఉరిదీస్తారంటే అతని పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? మీరు వేరే రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ పొద్దున్నే ఉరిదీస్తాడంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. చంపేస్తారంటే లేతల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు అమెరికాలో, విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తుంటారు, కరెంట్ షాక్ పెట్టి చంపుతారు, ఇట్లా ఊరి శిక్ష ఇవన్నీ ఉంటాయి. కానీ నిద్ర పట్టుద్ది ఆవిడకన్నా అసలు అలాంటి పరిస్థితుల్లో? కానీ పేతురు ఏం చేస్తున్నాడు? హాయిగా ఏం చేస్తున్నాడు? నిద్రించుచుండెను. హీ వాజ్ లివింగ్ పీస్ఫుల్లీ. హీస్ మెయింటైనింగ్ హిస్ పీస్ గివెన్ బై ద లార్డ్. దేవుడు వారికి ఇచ్చాడు కదా, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాడు కదా. ఆ శాంతిని చక్కగా అతను మెయింటైన్ చేసుకొని హాయిగా పీస్ఫుల్గా ఉన్నాడు. సో థర్డ్ థింగ్, మూడవ విషయం, మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్నా కూడా మనం కలిగి ఉండాల్సింది ఏంటండి? శాంతి. వీ హ్యావ్ టు లివ్ పీస్ఫుల్లీ. నువ్వు వరి అవ్వటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ప్రభు అన్నాడు కదా, నువ్వు చింతించడం ద్వారా నీ ఎత్తు మూరడు పెంచుకోగలవా? లేదు. బాధపడటం ద్వారా, ఏడవటం ద్వారా, గగ్గోలు పెట్టడం ద్వారా ఏమైనా జరుగుద్దా? ఏమీ జరగదు. నువ్వు ఆయన యందు నిరీక్షణ ఉంచి నువ్వు ఆయన నీకు ఇచ్చిన సమాధానాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ faithful. Live faithfully. Second thing is praise God unconditionally. The third thing is live peacefully. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే అంత నిజాయితీగా, అంత నమ్మకంతో, విశ్వసనీయతతో నువ్వు జీవించాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే అంత ఎక్కువ ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే అంత శాంతి, సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని మహాకృపను బట్టి చాలాసార్లు నేను ఈ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవుడు నాకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ పీస్ని తీసేయాలని సాతానుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు.
ఏంది పరిస్థితి ఇలా ఉంది, అలా అయిపోద్ది, ఇప్పుడు ఎట్లా అదెట్లా ఇదెట్లా అనేటువంటి పరిస్థితులు వాడు చూపిస్తూ ఉంటాడు. మనం ఎలా ఉండాలి? ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఇంతటితో అయిపోయింది అనుకోండి, బాధ లేదు. పేతురికి అదే నిశ్చయత. ఒకవేళ చంపబడాలన్నా కూడా బాధ లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రభు బ్రతికిస్తే ఇంకొంతకాలం ఆయన పని చేస్తాను, హాయిగా నిద్రపోతున్నాడు. ఈ రోజున అన్నీ ఉన్నటువంటి క్రైస్తవులు ఇలాంటి పరిస్థితులు లేకపోయినా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అనిశ్చితి, అశాంతి వల్ల నిద్రలు కూడా పట్టని పరిస్థితి. పీస్ఫుల్గా నిద్రపోలేకపోతున్నారు. పరుపులు లేక కాదు, ఏసీలు లేక కాదు, విలాసవంతమైన విల్లాలు, విలాసవంతమైన భవంతులు, కార్లు ఉన్నప్పటికీ శాంతి లేదు. ఎందుకనంటే వారు కోట అయిన యేసుక్రీస్తులో లేరు, కోట బయట ఉన్నారు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఏమని? కోటకు తిరిగి రండి. కోటలో నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తు శరీరమైనటువంటి సంఘములో నువ్వు ఉన్నట్లయితే, శరీర భాగంగా నువ్వు ఉన్నట్లయితే, నీకు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి వచ్చినా, అప్పుడు పరిస్థితులు రావని కాదు, అప్పుడు కష్టాలు రావని కాదు, వస్తాయి. కానీ వాటిల్లో నువ్వు బెదరవు, చెదరవు, నీకు నిరీక్షణ ఉంటుంది. హల్లెలూయా. చదవమ తర్వాత వచనం 7వ వచనం. And behold, the angel of the Lord came upon him, and a light shined in the prison, and he smote Peter on the side and raised him up, saying, Arise up quickly, and his chains fell off from his hands. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను. ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. చూసారా, ఆ వెలుగు ఆ యొక్క ఖైదీలకు కనపడలా. ఆ వెలుగు ఆ ఖైదీలకు కనిపించిందా? కనపడలా. ఆ వెలుగు పేతురుకు మాత్రమే కనిపించింది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిశ్చింతగా దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని కలిగి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటావో, ఆయన వెలుగును నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ఎవడు దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కాదు, అలాంటి పరిస్థితులను దేవుని నువ్వు ఎక్కువగా తెలుసుకోగలుగుతావు, చూడగలుగుతావు. హల్లెలూయా. పౌలు గారు కూడా అదే అన్నారు కదా, అందుకే నా బలహీనతలు యందే నీ శక్తి పరిపూర్ణమగుచున్నది. When we are in weak situations, when we are in tough situations, then only God's power will manifest in our lives. అన్నీ బాగున్నప్పుడు కాదు, కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడే దేవుని వెలుగును నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. చదవమ్మా. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడును. చూసినా కదా, జస్ట్ ఇట్స్ నాట్ ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ డైరెక్ట్లీ, బట్ ఎ వర్డ్ ఫ్రమ్ హిస్ మెసెంజర్ ఏంజల్. దేవుని మాట కూడా కాదు అక్కడ, డైరెక్ట్గా దేవుడు పంపిన దూత మాట. లే అనగానే సంఖ్యలు ఊడిపోయినట్ట. హల్లెలూయా. మనకు తెలుసు హిజ్కియా సమయంలో సైనికులు చాలామంది, శత్రువులు చాలామంది ఏకమైపోతారు. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత రాత్రికి రాత్రే ఒక 10,000 మంది శత్రువులను చంపేస్తాయి. హల్లెలూయా. ఎంతమంది అండి? చూడండి, ఆయన దూత ఎంత శక్తివంతమైందో. ఇక ఆయన శక్తిని మనం ఊహించగలమా? ఈ రోజున ఆయన నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని విడువను, ఎడబాయను అని చెప్తున్నా కూడా మనమే ఆయన చేయి వదిలేసి ఆయన్ని వదిలించుకొని కోటలో నుంచి బయటికి వెళ్ళి సమస్యల్లో పడిపోయి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి రండి, ఆయన కోటలోనికి తిరిగి రండి, ఆయన సంఘముని ఆయన శరీరంలోనికి తిరిగి రండి, ఆయనలోనికి రండి. మీకు అప్పుడు నిశ్చయత ఉంటుంది, మీకు అప్పుడు నిరీక్షణ ఉంటుంది, మీకు అప్పుడు విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. చదవ తర్వాత వచనం 8వ వచనం. And the angel said unto him, gird thyself and bind on thy sandals. And so he did. And he said unto him,
cast thy garment about thee and follow me. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. పద, వస్త్రం పైన వేసుకోవటం అంటే ఇక పనికి బయలుదేరటం, అవునా కదా? అమ్మాయి నేను జర మార్కెట్ దాకా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి కండ పెట్టేసుకొని బయలుదేరతాడు ఇంట్లోంచి, పనికి బయలుదేరటం. అమ్మా నేను పొలంకి వెళ్ళి వస్తానే, కండ పెట్టేసుకొని పై వస్త్రం వేసుకొని పద. ఎందుకు? నువ్వు చేసిన పని ఇంకా చాలా ఉంది, ఇప్పుడే నీకు మరణము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున చాలామంది క్రైస్తవులకు మరణ భయం, చాలామంది క్రైస్తవులకు మరణ భయం. అసలు మరణానికి భయపడకూడదే క్రైస్తవులు అయితే, క్రైస్తవుల్లో ఎక్కువ ఈ భయాన్ని చూస్తూ ఉంటాను నేను. చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉంటారు. ప్రాణం అంటే చాలా తీపి. అందుకే దేవునిలో నువ్వు ఉంటేనే, ఆయన కోటలో నువ్వు ఉంటేనే, ఆయన సంఘములో శరీర భాగముగా నువ్వు ఉంటేనే ఆయన చేసిన వాగ్దానాలు నీవు పొందుకోగలుగుతావు, లేకపోతే పొందుకోలేవు. కోట బయట నీకు వాగ్దానాలు దొరకవు, కోట బయట నీకు రక్షణ దొరకదు, కోట బయట నీకు భద్రత ఉండదు, కోట బయట నీకు సహాయం దొరకదు. కోటలో ఉంటే అన్నీ దొరుకుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత వచనం 9వ వచనం మనం చూసినట్లయితే, అండ్ హీ వెంట్ అవుట్ అండ్ ఫాలోడ్ హిమ్ అండ్ విస్ నాట్ దట్ ఇట్ వాస్ ట్రూ విచ్ వాస్ డన్ బై ద ఏంజెల్ బట్ థాట్ హీ సా ఎ విజన్. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. బయటకు వచ్చేసిన తర్వాత కూడా తనకు ఇంకా నమ్మకం కలగట్లా. నిజమేనా నేను బయటకు వచ్చిన అంటే? నిరీక్షణకు అసలు ఆధారము లేని పరిస్థితి. ఆల్రెడీ యాకోబు తల నరికించేశాడు, ఈయన నరకడానికి తీసుకొచ్చి జైల్లో పెట్టాడు. చూస్తే ఇతను బయట ఉన్నాడు. కలేమో బహుశా దర్శనం చూస్తున్నానేమో అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా నీకు నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నేను దీవిస్తాడు. ఆమేన్. నువ్వే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. చదవమ్మా 10వ వచనం. When they were past the first and the second word, they came unto the iron gate that leadeth unto the city, which opened to them of his own accord. And they went out and passed on through one street, and forthwith the angel departed from him. చదవమ్మా. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. So the deliverance to you when you trust in the Lord, have hope in the Lord, is completely, you will get the deliverance, complete deliverance. ఫస్ట్ సెక్యూరిటీ తప్పించి ఆయనకి వెళ్ళిపోన్లా, రెండో సెక్యూరిటీ కూడా తప్పించి మూడవ ఆ గవిని దగ్గర ఆ ఇనప ద్వారం ఏతుందో అక్కడి నుంచి కూడా బయటికి తీసుకొచ్చి అప్పుడు దూత వెళ్ళిపోయింది. హల్లెలూయా. సో లార్డ్ విల్ సెట్ us కంప్లీట్లీ ఫ్రీ. కొంచెం విడిపించడం కాదు, పరిపూర్ణంగా విడిపిస్తాడు మనల్ని. హల్లెలూయా. తర్వాత 11వ వచనం మనం చదివితే జాగ్రత్తగా గమనించండి ఇది. And when Peter was come to himself, he said, అప్పుడు అతను అనుకుంటున్నాడు, అప్పుడు అంటున్నాడు ఏమనంటే, now I know of surety, now I know of surety. ఎలాంటి భద్రత, ఎలాంటి నిశ్చయత దేవుడు నాకు ఆయన నమ్మిన వారికి కలుగు చేస్తాడో ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు. Now I know the surety that the Lord hath sent his angel and hath delivered me out of the hand of Herod and from all the expectations of the people of the Jews. చదవమ్మా. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నారని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను. నిజముగా తెలియనున్నదని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో ష్యూరిటీ. ఇప్పుడు నాకు అర్థమైంది ష్యూరిటీ. హేరోదేమో చంపేద్దాము, యూదుల దగ్గర మంచి పేరు వచ్చింది అనుకున్నారు. యూదులేమో అమ్మ ఈడు పీడ విరిగిపోయిందిరా బాబు, లేదంటే ఈడు పెద్ద జనాన్ని వేసుకొని మొత్తం తిరుగుతున్నాడు, ఆయన ఎట్లా చంపాము.
ఈయన చంపేస్తే మెయిన్ హెడ్ కదా. పేతురు ఎవరు? హెడ్, చర్చికి హెడ్, ఫస్ట్ చర్చికి హెడ్ ఆయనే. ఇతను చంపేస్తే మొత్తం పోద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ జరగనిచ్చాడు దేవుడు, అవన్నీ జరగనివ్వలేదు. ఆమేన్. నీ జీవితం చెప్పండి. సైనికులకి అంటున్నారా? మరి బ్యాడే కదా. ఎవరు తప్పు అంటున్నారు? ఇక్కడ కన్సర్న్ ఏంటి? దేవుని సేవకుడు విడిపించబడాలి, అవునా కదా? అంటే ఒకవేళ వాళ్ళకి చెప్పి వాళ్ళు మెలకుగా ఉండి వాళ్ళకి అప్పుడు తీసుకురా పౌలు గారి దగ్గర జరిగినట్టు జరగాలంటారా? న్యాయంగా చేయలేదంటారు. దీన్ని అద్భుతంగా మీరు చూడట్లా. దీన్ని అద్భుతంగా చూడాలి మనం. న్యాయం అన్యాయం పక్కన పెడితే అద్భుతంగా చూడాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా పుట్టారో మనకి తెలుసు. అదేంటండి ఫాదర్ లేకుండా పుట్టడం ఏంటంటే ఇది ఏమంటారు, స్వాభావికంగా ఇది కరెక్ట్ కాదు కదా అని మనం అంటానికి లేదు. అదొక అద్భుతం. అర్థమవుతుందా మీకు? అదొక అద్భుతం అండి. ఎలాంటి అద్భుతం అని అంటే అసలు ఊహించలేదు. అతను కూడా కళ అనుకుంటున్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా తను కళే అనుకుంటున్నాడు. సో మీరేమో పాపం ఆ ఖైదీలకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని మీరు ఆలోచిస్తున్నారా? యేసుప్రభు వారి పరిస్థితి కూడా అదే. యేసుప్రభు వారి జైల్లో మరి ఏమంటారు, మన సమాధిలో పెట్టినప్పుడు ఆ ఖైదీల పరిస్థితి కూడా అదేగా. అది కూడా అన్యాయం అంటారా? ఆ దూత రాగానే అందరూ పడిపోయారు, కింద పడిపోయారు. చైన్లో వచ్చి బండ వెళ్ళిపోయింది, వచ్చేసారు. సో దేవుడు చేసే అంటే శత్రువుల నుంచి లేదంటే మనమున్న బందికానం నుంచి మనల్ని ఏ విధంగా దేవుడు విడిపిస్తాడు అనేది మనం చూడాలి ఇక్కడ. నాట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఈవిల్ డూవర్స్. ఈవిల్ డూవర్స్ అంటే వికెడ్ థింగ్స్, దుష్టులుగా ఉండి దుష్టులకు సహకరించే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు హేరోదు చేసింది దుష్టత్వం కదా, యూదులు చేసింది పన్నాగం. దానికి సహకరించిన వాళ్ళే కదా ఈ సోల్జర్స్. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరినైనా వచ్చి 10 మంది కొట్టడం ఏదో చేస్తున్నారు అనుకోండి. జనరల్గా మంచి మనిషి ఏం చేస్తాడు? వెళ్ళి వాడి నుంచి వాడిని బయటికి తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు, మనకెందుకు వెళ్ళిపోతున్నారు, అవునా కదా? పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి అతను తప్పించే ప్రయత్నంలో వాడిని కొట్టే వాళ్ళని కొడతారా కొట్టరా? కొడతారు. వాళ్ళని చెదరగొట్టడానికి లాఠీలు పెట్టి కొడతారా కొట్టరా? ఇప్పుడు మన గుంపుల్లో ఎలక్షన్ చూస్తున్నాం. అది తప్పు అనుకుంటే ఎట్లా? పాపం వాళ్ళని కొడితే ఎట్లా అంటే ఎట్లా? వాళ్ళు చేస్తున్న పనే సరైంది కాదు. సో ఇక్కడ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న పనే సరైంది కాదు. అన్యాయంగా ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని చంపటానికి వీళ్ళు కూడా సహకరిస్తున్నారు. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు చేసిన కార్యాన్ని మనం చూడాలి. ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఈ విధంగానే మనకి కూడా అర్థం కాని రీతిలో మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇది కళా నిజమా అనుకునే విధంగా దేవుడు నీ జీవితాన్ని మన జీవితాన్ని మార్చబోతానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? యోసేపు వలె నిజాయితీగా నమ్మకముగా ఉండాలి ఎలాంటి పరిస్థితి ఉన్నా. అదేవిధంగా పౌలు శీలల వలె దేవుణ్ణి ఆరాధించాలి ఎంత భయంకరమైన పరిస్థితి అయినా. అదేవిధంగా పేతురు వలె శాంతి సమాధానాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మన హృదయములను కలవరపడనీయకూడదు. అది. సో ఈ 3 గనక మనం చేసినట్లయితే ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి అన్న మన దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. అలా ఆల్రెడీ ఆయన చేసి ఉన్నాడు కాబట్టి, ఆ చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి, యోసేపుకు చేసిన దేవుడు, పౌలు శీలలకు చేసిన దేవుడు, పేతురుకు చేసిన దేవుడు నీకు నాకు కూడా చేస్తాడు. ఆమేన్. ప్రొవైడెడ్ మనం చేయాల్సింది ఏంటి? కోటలో ఉండాలి, ఆయనలో ఉండాలి, సంఘములో ఉండాలి, శరీర భాగాలుగా ఉండాలి. ఆ తర్వాత ఉంటూ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ 3 గనక మనం చేయగలిగితే, డూ యువర్ జాబ్ ఫెయిత్ఫుల్లీ, ప్రైజ్ గాడ్ అన్కండిషనల్లీ అండ్ లివ్ పీస్ఫుల్లీ.
డెఫినెట్లీ గాడ్ విల్ యూజ్ యూ మైటీలీ. పాత నిబంధనలో మనం చూసినప్పుడు మరి యోసేఫ్ విషయానికి వస్తే శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా జరిగిందే అది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి అందరి పాపం తన మీద వేసుకొని శిక్ష అనుభవించడం ద్వారా తండ్రి కుడిపార్శ్వంలో ఎలాగైతే సెకండ్ ప్లేస్లో కూర్చున్నాడని బైబిల్ చెప్తా ఉంది, అలాగే యోసేపు కూడా అలాగే ఆ స్థానానికి వెళ్ళాడు. అయితే అక్కడ చూస్తే ఫిజికల్గా మనం చూసాం కదా, రెండింతలు నేను మేలు చేస్తానని ఉంది కదా జకర్యా 9:12. ఆ రెండింతల మేలు అనేది పాత నిబంధనలు ఎప్పుడైనా మీరు చూస్తే ఆశీర్వాదం, మేలు ఇవన్నీ కూడా మీకు వస్తు సంబంధమైన లోకరీతి సంబంధమైనవిగా కనిపిస్తాయి. కానీ నూతన నిబంధనకు వచ్చినప్పుడు, పునరుద్ధానము తర్వాత ప్రత్యేకంగా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన మేలులు. హల్లెలూయా. అలా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పౌలు శీలను పేతురుని కోటీశ్వరులు చేయలే దేవుడు. కోట్ల ఆత్మల్ని సేకరించడానికి వాళ్ళ సాధనాలుగా వాడుకున్నాడు. హల్లెలూయా. వారి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సువార్త వచ్చి ఇప్పుడు మనం కూడా రక్షించబడ్డాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీ యొక్క పరిస్థితి ఏ స్థితి ఎలా ఉన్నా కూడా మీరు గనక ప్రిజనర్స్ ఆఫ్ హోప్గా, అంటే నిరీక్షణ గల ఖైదీలుగా మీరు ఉన్నట్లయితే, ఖైదీ లాంటి ఖైదులో ఉన్నటువంటి పరిస్థితి మీకున్నా కానీ నిరీక్షణ మీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన విన్న వాక్యము మన జీవితాలు నెరవేర్చబడలాగున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఆయన సాధనాలుగా పౌలు శీలను ఎలాగైతే వాడుకున్నాడో, పేతురుని ఎలాగైతే వాడుకున్నాడో ఆ విధంగా మనల్ని కూడా వాడుకోవాలి. ఇప్పుడు ఏదైనా కష్టం, ఇబ్బంది ఏమన్నా ఉండొచ్చు, కానీ వాటి నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటగా మీరు చేయాల్సిన తిరిగి కోటలోనికి ప్రవేశించండి. మీరేమి బయట వాళ్ళు కాదు, కోటలకు సంబంధించిన వాళ్ళే, క్రీస్తు శరీరానికి సంబంధించిన వాళ్ళే. కాకపోతే బయట తిరుగుతున్నారు గాలి తిరుగుళ్ళు. ఇప్పుడు తిరగబాకండి, బయట ప్రభు దగ్గరికి రండి, ప్రభువులో ఉండండి, మందిరంలో ఉండండి. మీకు సంరక్షణ, రక్షణ, భద్రత, పోషణ అన్నీ మీకు దొరుకుతాయి. ఎటువంటి పరిస్థితి కష్టం వచ్చినా కూడా, అందుకే బైబిల్ చెప్తా ఉంది మరి మనల్ని ఒక శోధనకి ఆయన అనుమతించక ముందే దాని నుంచి బయటకు వెళ్ళే మార్గాన్ని సిద్ధపరిచాడని. సో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మిమ్మలను మనల్ని మరి విడిపించి ఆయన నిమిత్తం ఇంకా గొప్పగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి లెట్స్ లివ్ ఫెయిత్ఫుల్లీ, లెట్ ప్రైజ్ గాడ్ అన్కండిషనల్లీ అండ్ లివ్ పీస్ఫుల్లీ. ఆమేన్. రైట్. తండ్రి మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. గడిచిన సమయంలో నాయన నేను స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం, నీ మాటలను వినగలిగాం. తండ్రి నీకు వందనాలు. అవును ప్రభువా, బంధకంలో ఉండి నిరీక్షణ గలవారులారా అని ప్రత్యేకించి ఒక మందను గురించి నువ్వు మాట్లాడావు. ఆ మందలో మేము కూడా ఉండేలాగా సహాయం చేయమని, కోటలోనికి మరలా తిరిగి ప్రవేశించుడి అంటూ ఉన్నావు. అవును ప్రభువా, దారి తప్పి నీ నుంచి దూరం అయిపోయి మంద నుంచి వేరు చేయబడిన స్థితిలో ఒకవేళ మేము ఉన్నామేమో, తప్పిపోయిన కుమారుడి స్థితిలో మేము ఉన్నామేమో, దయతో నాయన మమ్మల్ని మరలా చేర్చుకో. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా తండ్రి ఇంట అనేటువంటి తనకి బుద్ధి వచ్చినప్పుడు అని బైబిల్లో ఉంది, ఆ బుద్ధి మాకు కూడా వచ్చి నా తండ్రి ఇంట, నా ప్రభు దగ్గర మరి పనివాళ్ళు కూడా కడుపు నిండా తింటున్నారే, నాకెందుకు ఈ పరిస్థితి అని తన యొక్క పశ్చాత్తాపంతో ఎలాగే తిరిగి వచ్చాడో మేమందరం కూడా అటువంటి పశ్చాత్తాపముతో మరలా మీ కోటలోనికి ప్రవేశించి మీ భద్రతలో, మీ సంరక్షణలో, మీ పోషణలో అయా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా పౌలు శీలల వలె, పేతురు గారి వలె మమ్మల్ని మీ సేవలో రాబోయే దినాల్లో వాడుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God blessed us. We are all blessed. Hallelujah. Praise the Lord.